అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం మొత్తం అవుట్ అయ్యే అవకాశం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే సపోర్ట్ చేస్తుండో, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎవరెవరైతే పనిచేస్తుర్రో, పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డికి ఎవరెవరైతే డబ్బాలు కొడుతుర్రో వాళ్ళందరినీ కాంగ్రెస్ అధిష్టానం తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి టీం అంటే ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో సుమారు 20 నుండి 25 మంది ఉంటారు. దాంట్లో ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, నామినేటెడ్ పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ 20-25 మందిని కాంగ్రెస్ అధిష్టానం తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు వినబడుతున్నది. మరి ఎందుకు తొలగిస్తారు? కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి అందరినీ ఒక రకంగా చూస్తలేడు. రేవంత్ రెడ్డికి కావాల్సిన వాళ్ళకే రేవంత్ రెడ్డి మంచిగా చూస్తున్నాడు, మిగతా వాళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్ చక్కగా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఎవరిని చక్కగా కలుస్తలేడు. రేవంత్ రెడ్డి ఎవరితో చక్కగా మాట్లాడతలేడు. పొద్దుగాల లేస్తే మా రేవంత్ అన్న అని చెప్పి ఎవరెవరైతే రేవంత్ అన్నను జాకీ పెట్టి లేపుతారో, జోక్తారో వాళ్ళని మాత్రమే రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళని మాత్రమే రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుంటున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లను రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. అట్లనే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే నచ్చనటువంటి లీడర్లు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. నేను రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూడా పోయినా. కొంతమంది లీడర్లతో మాట్లాడితే కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డిని తిడుతుర్రు. ఆయనే ముఖ్యమంత్రి, ఎక్కడ ముఖ్యమంత్రి మాకు అర్థమైతలేదు, మా కాంగ్రెస్లో మస్తు మంది సీనియర్ లీడర్లు ఉన్నారు, అధిష్టానం సీనియర్ లీడర్లకు ఇవ్వాల్సింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి 6-7 సంవత్సరాలు అవుతుంది, ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనకి ఎట తెలుస్తుంది, ఆయనకు పీసీసీ పదవి ఇచ్చి పెద్ద మనిషిని చేసిరు, అనవసరంగా ఆయన ముఖ్యమంత్రి సీట్ ఇచ్చిరని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లే రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. నేను రీసెంట్గా సెక్రటేరియట్కి పోయినా. సెక్రటేరియట్ పోతే నాకు తెలిసి 3rd ఫ్లోర్లోనో 4th ఫ్లోర్లోనో నేను ఇట్లా నడుచుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక అక్క నాకు కనబడ్డది. అక్కకి నేను హాయ్ అక్క, బాగున్నారా అక్క అని చెప్పి పలకరించిన. ఆ అక్క నాతో మాట్లాడింది, మా లాంటి లీడర్ల గురించి మీ ఛానల్లో ఎందుకు మాట్లాడతలేరు? మేము కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేము క్రియాశీలక పాత్ర పోషించినాం, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే బలంగా మాట్లాడినాం, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నించినాం, బీఆర్ఎస్ని ప్రశ్నించినటువంటి మాలాంటి వాళ్ళకు పదవులు లేవు. రేవంత్ రెడ్డిని పొద్దుగాల లేస్తే పొగిడేటటువంటి వాళ్ళకి మాత్రం రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకే పదవులు ఇస్తున్నాడు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఒక అక్క మమ్మల్ని తిడుతున్నది సెక్రటేరియట్లో. మాకు ఆశ్చర్యం అనిపించింది. అక్క, మీ గవర్నమెంటే కదా, రేవంత్ అన్న మీ అన్ననే కదా, మీరు పోయి చెప్పొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా రేవంత్ రెడ్డి తోటి, మాకు పదవులు ఇవ్వమని చెప్పి అనొచ్చు కదా. అంటే మేము రేవంత్ అన్న స్థాయి పెరిగింది, రేవంత్ అన్న మమ్మల్ని కలిసేటట్టు లేడు, రేవంత్ అన్న మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు లేడు, అన్న 5వ ఫ్లోర్కి 6వ ఫ్లోర్కి వస్తుండు వెళ్ళిపోతుండు, సెక్రటేరియట్ లాస్ట్ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి ఉంటాడట, వస్తుండు వెళ్ళిపోతుండు, రేవంత్ రెడ్డి మమ్మల్ని కలిసే పరిస్థితి లేదని చెప్పి ఆ అక్క చెప్తుండే నేను ఆశ్చర్యపోయినా. నిన్న ఒక అన్న వచ్చిండు, అమర్పేట సీనన్న వచ్చిండు. సీనన్న మన ఛానల్లో మాట్లాడిండు. నేను ఆశ్చర్యపోయినా, రేవంత్ రెడ్డి పైన గింత కోపంగా ఉన్నాడు అనుకున్నా. రేవంత్ రెడ్డి పైన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా అసంతృప్తి, అసహనంతో ఉన్నారు, బాధతో, కోపంతో ఉన్నారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు ఇవ్వలే. ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, ఇంకా కాంగ్రెస్లో మొన్న పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు, మొన్న పార్టీలోకి వచ్చి రేవంత్ రెడ్డిని మా రేవంత్ అన్న దేవుడు, గొప్పోడు, మా అన్న చాలా కీలకమైన వ్యక్తి, మా అన్న ప్రధానమంత్రి కావాలి, మా రేవంత్ అన్న అంటే ఒక పులి సింహం అని చెప్పి ఎవరెవరైతే రేవంత్ అన్నను పొగుడుతూ ఉన్నారో వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఫహీం ఖురేషి అనే పేరు వినబడుతున్నది. మహేష్ కుమార్ గౌడ్ పైన నెగిటివ్ వార్త రాపించింది కూడా ఫహీం ఖురేషి అనే పేరు వినబడుతున్నది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ సినిమాటోగ్రఫీలో ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? రోహిన్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. రోహిన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా సినిమా వాళ్ళు వింటున్నారు, రోహిన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రోహిన్ రెడ్డి వింటున్నాడు. రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి క్లోజు. ఇక ఫహీం ఖురేషి
ఫహీం ఖురేషి ఏకంగా చీఫ్ సెక్రటరీ కూడా ఫోన్ చేస్తాడు, కలెక్టర్లకు కూడా ఫోన్ చేస్తాడు, ఎవరికైనా ఆయన ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఫహీం ఖురేషి ముఖ్యమంత్రి లెక్క అయిపోయిండు. ఇక కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొంతమంది రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజ్. ఇక ఆ మంత్రులు ఎన్ని దందాలు చేసినా, మంత్రులు ఎన్ని చేసినా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, సైలెన్స్, ఏం మాట్లాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మంత్రులు క్లోజ్ కదా, రేవంత్ రెడ్డి టీం కదా. ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని దందాలు చేసినా, ఎమ్మెల్యేలు ఎన్ని సెటిల్మెంట్లు చేసినా, ఎన్ని కబ్జాలు పెట్టినా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, సైలెన్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీం కదా. రేపటి రోజు రేవంత్ రెడ్డి పుసుక్కున్న కొత్త పార్టీ పెడితే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి పార్టీలోకి పోతారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయినా వీళ్ళందరూ బీజేపీలోకి పోతారు. అట్లా రేవంత్ రెడ్డికి ఒక టీం ఉన్నది కాంగ్రెస్లో, ఒక 20-25 మంది. ఈ టీంని మొత్తాన్ని తీసేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి మా బ్యాక్గ్రౌండ్ ఉన్నాడని అనుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు, మాకు ధైర్యం రేవంత్ రెడ్డి, మేము ఏం చేస్తాం నడుస్తుంది అనేటటువంటి ఒపీనియన్ తోటి తెలంగాణలో విచ్చలవిడిగా రాజకీయం చేస్తున్నారు, తెలంగాణలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. నిన్న ఢిల్లీ అధిష్టానం చాలా సీరియస్ మీటింగ్ పెట్టిరు. ఆ మీటింగ్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను, మీనాక్షి నటరాజన్ చాలా కీలకమైన క్వశ్చన్లు అడిగిర్రు. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ, అసలు రాజకీయాల పరిస్థితి ఏంది, వీళ్ళు ఏంది, మీ పైన కుట్రలు చేయడం ఏంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు అంటే అధిష్టానానికి మీనాక్షి మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్పిరట. రేవంత్ రెడ్డికి ఒక టీం ఉన్నది, ఆ టీం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే ఆ టీం రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంత ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయరు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలం కావడానికి కష్టపడతారు, పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కష్టపడతారు. కానీ వేరే పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక వాళ్ళే మొత్తం 20-25 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామేమో అన్నట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే వివేక్ వెంకటస్వామి, లేకపోతే మంత్రులలో తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులలో జూపల్లి, వీళ్ళందరూ ఎవరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లా? రేవంత్ రెడ్డి వీళ్ళకి మంత్రి పదవులు ఎట్లు ఇచ్చిండు? రేవంత్ రెడ్డి పిలిచి మరీ ఎమ్మెల్యేగా టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి వీళ్ళంతా దోస్తులు, క్లోజ్. రేవంత్ రెడ్డి క్లోజ్, వీళ్ళకు మంచి మిత్రులు రేవంత్ రెడ్డి టీం కాబట్టి ఇచ్చేసిండు పదవులు ఇచ్చిండు. వాళ్ళ మంత్రి పదవులలో ఉన్నారు. పార్టీ మారినటువంటి వ్యక్తులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, నామినేటెడ్ పదవులు ఇచ్చిండు. రేవంత్ రెడ్డికి ఒక టీం ఉంటుంది సపరేట్, ఒక 20-25 మంది. సో రేవంత్ రెడ్డికి టీం ఎవరెవరైతే అనిపిస్తారో, రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటటువంటి వాళ్ళను అధిష్టానం తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నారట. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వినాలి, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినుడు కాదు. మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చినాక మీనాక్షి నటరాజన్ కొంతమంది లీడర్లకు కొన్ని టాస్క్ ఇచ్చిందట, మీరు ఈ పని చేయాలంటే మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు చేయలేదట. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కొంతమంది లీడర్లకు పని చెప్పిండట, మీరు ఇది చేయాలంటే మహేష్ అన్న చెప్పినట్టు కూడా చేయలేదట. కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తురట. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చేస్తురు. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా కొంతమంది లీడర్లు వింటుర్రు. మీనాక్షి మేడం చెప్పినట్టు వింటలేరు, పిసిసి చెప్పినట్టు వింటలేరు. అంటే మీనాక్షి మేడం చెప్పినట్టు వింటలేరు అంటే రేవంత్ రెడ్డి టీం అన్నట్టే కదా. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా కొంతమంది లీడర్లు వింటురు అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటే రేవంత్ రెడ్డి టీం అన్నట్టే. రేవంత్ రెడ్డి ఏం చేయమంటే అది చేస్తారన్నట్టే వీళ్ళు. దీన్ని బట్టి చూస్తే అధిష్టానానికి ఆ లీడర్లు అవసరం లేదు. అందుకే హైకమాండ్ అధిష్టానం చెప్పినట్టు వినాలంటారు. మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వినాలి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఎట్లా చెప్తే అట్లా వినాలి. మొన్న గాంధీ భవన్లో ఒక మీటింగ్ జరిగింది, పిఎస్సి మీటింగ్. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో చెప్పిండు ఏమని, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా మీరు వినాలి, నేను కూడా వింటా. మీనాక్షి మేడం చెప్పినట్టు నేను ఫాలో అవుతా, మీనాక్షి మేడం చెప్పినట్టు మీరు కూడా ఫాలో కమ్మని చెప్పి రేవంత్ రెడ్డి అందరికీ చెప్పిండు. ఎందుకు చెప్పిండు రేవంత్ రెడ్డి అంటే మీనాక్షి మేడం రేవంత్ రెడ్డికి చెప్పిందట, అసలు నేను చెప్తే వీళ్ళు వింటలేరు, మీరు చెప్తే వింటున్నారు, ఏందో నాకు అర్థమైతలేదు, వీళ్ళందరూ మీ టీం కావచ్చు, వీళ్ళందరూ మీ క్లోజ్ కావచ్చు అని చెప్పి మీనాక్షి మేడం కూడా రేవంత్ రెడ్డికి చెప్పిందట. దీన్ని బట్టి చూస్తే అర్థం ఏంది, ఇలా రేవంత్ రెడ్డికి ఒక టీం ఫామ్ అయ్యి మీనాక్షి మేడం పైన కుట్ర చేస్తారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన కుట్ర చేస్తారు. మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన తప్పుడు వార్తలు రాస్తుంటే బిగ్ టీవీ ఛానల్లో మహేష్ అన్న డిజాస్టర్ పిసిసి, మహేష్ అన్న ఫెయిల్ అయిన పిసిసి 10లో అని చెప్పి ఒక బీసీ బిడ్డ పైన ఇష్టాంతరంగా వార్తలు వేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది లీడర్లు ప్రశ్నించారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వచ్చినటువంటి వార్తను ఖండించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వచ్చినటువంటి వార్తను ఖండించినటువంటి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి టీం, రేవంత్ రెడ్డి జోన్లో ఉన్నారు. వీళ్ళంతా ఖండించినటువంటి వాళ్ళందరూ తెలంగాణ కీలకమైనటువంటి లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఖండించిన వాళ్ళు పొన్నమన్న స్పందించిండు, సీతక్క స్పందించింది,
చాలా మంది లీడర్లు స్పందించారు, కానీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి లీడర్లు మాత్రం ఎక్కడ స్పందించలే. మంత్రులపైన వార్తలు వచ్చినాయి, బట్టి విక్రపార్కపైన వార్త వచ్చింది, బట్టన్న అవినీతి ఎత్తుదని పర్సంటేజ్ తీసుకుంటున్న వార్త వస్తే చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు స్పందించారు, బట్టన్న మంచోడు అని చెప్పి అన్నారు. కొంతమంది అనలేదంటే రేవంత్ రెడ్డి టీం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్త వచ్చింది ఎన్టీవీలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని. ఆ వార్త పైన చాలా మంది స్పందించారు. జగ్గారెడ్డి అన్న స్పందించాడు, కోమటిరెడ్డి అలాంటి కాదు, ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే మీ సంగతి చెప్తా అని చెప్పి చెప్పిండు జగ్గారెడ్డి. ఎందుకు మాట్లాడారు సీనియర్ లీడర్లు, ఎందుకు స్పందించారంటే వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. కోమటిరెడ్డి ఏందో వాళ్ళకి తెలుసు, కానీ రేవంత్ రెడ్డి టీం మాత్రం ఎక్కడా స్పందించలే. రేవంత్ రెడ్డి టీం సైలెన్స్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ పైన వార్త వచ్చింది, ఎవరైనా స్పందించిరా? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు స్పందించారు, మిగతా వాళ్ళు ఎక్కడ మాట్లాడలే. రేవంత్ రెడ్డి టీం, ఇక రేవంత్ రెడ్డికి ఒక సపరేట్ టీం ఉన్నది, ఆ టీంతో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు అనేది ఒక చర్చ. అందుకే రేవంత్ రెడ్డి టీంని మొత్తం కూడా తొలగిద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. దాదాపు 2-3 మంత్రులను తొలగించబోతున్నట్టుగా కూడా వినబడుతున్న అంశం. మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను మాత్రమే మార్చబోతున్నారనే వార్త వచ్చింది. కాదు, రేవంత్ రెడ్డి టీం అంటే మంత్రులను కొంతమందిని తీసేస్తారట, మంత్రులను మారుస్తారట, కొత్త వాళ్ళని మంత్రి పదవిలో తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు కదా, ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులలో ఎవరెవరైతే చక్కగా వ్యవహరిస్తలేరో వాళ్ళని మారుద్దామనే ఆలోచనలో ఉన్నారట. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు కదా, వాళ్ళని కూడా మారుద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి టీంని కొంత సెటిలైట్ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నది. కాబట్టి రకరకాలుగా హైకమాండ్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది, మరి రేవంత్ రెడ్డి టీం ఎంతమంది బయటకు వెళ్తారు, ఏం కథ అనేది ఇంకా ముందు చాలా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు మాత్రం రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా కోపంతో ఉంటారు, అసంతృప్తి అసహనంతో ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్ లీడర్లకు పదవులు ఏం రాలే, చాలా బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కుమిలిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఇది రియాలిటీ. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.